Preview. 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 ఒకటే రోజు జాబ్ చేసినాం కదా ఒకటే రోజు ఏమైంది మొత్తం ఏం చేసింది మొత్తం చూడాలి అందరూ అటెండర్ బతికించారు వాడు ల్యాండ్ ఎన్పిటీ కావాలి ఇల్లు లేవనుకో ఇమ్మీడియట్గా హైదరాబాద్ మహబూబ్నగర్లో ఇల్లు నేను ఇల్లు ఇచ్చేస్తాను చదువుకున్న పిల్లలకు మొత్తం ఇమ్మీడియట్గా మన గవర్నమెంట్ బాధ్యత తీసుకొని చదువు మొత్తం అప్ టు వీళ్ళు ఎంతవరకు వస్తే ఎంతవరకు టోటల్గా రెసిడెన్షియల్గా టోటల్గా బాధ్యత ఎడ్యుకేషన్ బాధ్యత తీసుకున్నాం ఇల్లు ఊళ్ళలో ఉన్న వాళ్ళకి ఇల్లు లేవంటే ఇక్కడ ఫిక్స్ చేసుకుని తీసుకొని ఇమ్మీడియట్ చేస్తారు వారంలో ఆ ఇండస్ట్రీ చేసి వచ్చేది ఫైనాన్షియల్గా ఎంత ఒక ఇంకా వాళ్ళు ఎంప్లాయీస్ పిల్లలు వాళ్ళకి ఇమ్మీడియట్గా చనిపోయిన కుటుంబాల్లో కూడా ఎవరైనా చదువుకోవడానికి ఎంప్లాయీ అవుతారు అవుట్ సోర్సింగ్ ముందు ఎంప్లాయ్మెంటు ఇల్లు ఎడ్యుకేషను తీసుకెళ్తాము ఎన్ని రెండు వీళ్ళకు తల్లి తండ్రి లేదు ఆ బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి మనం తీసుకొని ఏం చేద్దామంటే మీరు కూర్చొని పెట్టుకొని ఎడ్యుకేషన్ వాళ్ళ ఊరు ఇప్పుడు వాళ్ళ హాస్టల్ ఉందనుకోండి ఇప్పుడు మనకు బీటిపల్లిలో పక్కన హాస్టల్ గ్రూప్లో ఉంది అందులో ఒక గేమ్ చేయడానికి అవకాశం ఉంటే అందులో గేమ్ చేసి ఈ పిల్లలకి ఎవరన్నా అక్కలు ఎవరన్నా అంటే వాళ్ళకి పక్కనే ఇల్లు ఇస్తాను బీటిపల్లి డబ్బులు పెట్టి ఆనుకొని స్కూల్ ఉంటుంది అక్కడ ఈ స్కూల్ ఇల్లు ఒక ఇల్లు ఉన్నట్టు ఉంటుంది వాళ్ళు షిఫ్ట్ చేయడానికి ఏమో అవకాశం ఏమి చేయగలుగుతాం అవుట్ హౌస్ మనం చేద్దాం మీరు కూర్చొని ఇమీడియట్గా మంచి డిపార్ట్మెంట్ వాళ్ళిద్దరు కలిసి ఒక జిల్లా ఆఫీసర్ నేను ఓకే వినండి మొత్తం వినండి చనిపోయిన బతికిన వాళ్ళు ఇద్దరికి ఒక ఆఫీసర్ వేసి వాళ్ళు హాస్పిటల్లో ఏమేమి కావాలా వాళ్ళకి ఏం నీడ్ ఉంది డబ్బులు ఉన్నాయా లేదా మా మెడిసిన్స్ వస్తున్నాయా లేదా అనేది వాళ్ళు బతికించుకునే వరకు వాళ్ళు ఆఫీసర్కు అదే డ్యూటీ అయింది టోటల్గా ఇద్దరు తక్కువ పని ఉన్న ఆఫీసర్ ఈ నలుగురు చనిపోయిన వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక జిల్లా ఆఫీసర్ని ఇన్ఛార్జ్ పెట్టండి పెట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీకి మనం ఏం చేయగలుగుతాము అట్లా ఉదాహరణకు మణికొండలో ఒక అమ్మాయి చనిపోయింది సుజాతకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లల్ని గవర్నమెంటే తల్లిదండ్రులాగా బాధ్యత తీసుకోవాలి ముగ్గురిని స్కూళ్ళలో జాయిన్ చేయాలి వాళ్ళ ముగ్గురు చూడడానికి ఎవరైనా వస్తే వాళ్ళకు అవుట్సోర్సింగ్ జాబ్ ఇచ్చి మనం డబుల్ బెడ్రూమ్ వెళ్ళిద్దాము ఇప్పుడు డ్యూటీపల్లి పక్కన స్కూల్ ఉంది ఆ స్కూల్లో అడ్మిషన్స్ ఇస్తే వాళ్ళల్లో కూడా అందరినీ జాబ్ ఇస్తే వాళ్ళంతా అక్కడనే ఉంటారు చేసుకుంటారు ఉదాహరణ ఎగ్జాంపుల్ అట్లా తర్వాత ఇంకో ఆమె మొన్న జాబ్ వచ్చి జాయిన్ అయిన చూడు చనిపోయింది నెక్స్ట్ డే చనిపోయింది ఆమెకి ఏంటంటే వాళ్ళ పిల్ల బీటెక్ అయింది అమ్మాయికి ఆ బీటెక్ ఆ పిల్లలు చిన్నగా ఉన్నారు ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ చూడండి ఇంకొకరు జ్యోతి జూనియర్ రెసిడెంట్ పిల్లలు డిగ్రీ అయింది ఆమెకి ఎట్లా జాబ్ చేయాలనేది ఆమెకి ఇమ్మీడియట్గా ఆమె ఎంప్లాయ్మెంట్ అంటే జిల్లా ఆఫీసర్ ఒకరికి వేస్తే ఏంటంటే వాళ్ళకి అదే పని మీద ఉంటారు ఈవినింగ్ వరకు ఒక రిపోర్ట్ తెప్పించుకోండి ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఏం చేయగలుగుతామని చెప్పి ఈవినింగ్ రేపు మనం ప్రకటిద్దాం వీళ్ళకు ఏమేం చేద్దాం
ఒక ఎంఆర్ఎన్ పెట్టండి, ఒక్కొక్కరికి ఒక ఎంఆర్ఎన్ పెట్టేసి ఒక్కొక్కరికి ఒక ఎంఆర్ఎన్ పెట్టండి. బెస్ట్ 100%. ఇప్పుడు నలుగురికి 4 ఎంఆర్ఓలని అలాట్ చేయండి. ఇద్దరికి హాస్పిటల్లో బతికిన వాళ్ళు ఇద్దరు కలిసి ఒక ఎంఆర్ఓ అలాట్ చేయండి. ఒక చిన్న సూది కూడా తక్కువ కాకుండా, గోలి కూడా తక్కువ కాకుండా ఇమీడియట్గా వాళ్ళ నాయనకి ఎట్లయితే చూసుకోని చెప్పాలి. వాళ్ళ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఎట్లా ఇది ఎట్లా అనేది మానిటరింగ్ చేసుకుంటూ చూడమని చెప్పండి. వాళ్ళ ఇద్దరిని బతికించుకోవాలి, 4గురికి అన్ని రకాల సాయం చేయాలి. నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. అలాంటివి పునరావృతం కాకుండా మరి జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం, ఆర్టీసీ ప్రయాణం అనేది చాలా సురక్షితమైన ప్రయాణం. ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ బస్సు కానీ ఏ ఇబ్బంది రాకుండా మిమ్మల్ని ఇళ్ళకి చేరడానికి గొప్ప వాహనం. ఆర్టీసీలో ప్రయాణం చేయాలని కూడా చెప్తున్నాం. అయినా కూడా మరి కొంతమంది అర్జెంటుగా ఉండడం వల్ల, వివిధ కారణాల వల్ల ఇమ్మీడియట్గా ఆటోలలో ఎక్కడం, పరిమితి మించి ఆటోలలో ఎక్కడం, మరి ఆటోలలో డ్రైవర్లు ఆటో కానీ కారు కానీ ఎవరే కానీ డ్రైవర్లు నిర్లక్ష్యం చేయడం వలన ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి వాటిపైన కూడా ఏమి అనేది ఆలోచన చేస్తాం ఖచ్చితంగా. అటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ డ్రైవర్లకు అన్ని అవగాహన చేయాలనుకుంటారు. ఏదైనా ఈరోజు 4 ఉద్యోగులు చనిపోవడం, 3 ఉద్యోగులు 4 ఉద్యోగులు ప్రయాణం చేయడం, 2 ఉద్యోగులు చనిపోవడం, 2 మామూలు వ్యక్తులు చనిపోవడం, 2 ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి 2 ట్రీట్మెంట్ అయ్యే వాళ్ళకు మీరు ఆపరేషన్ చేయించే వాళ్ళకి అన్ని రకాలుగా మేము ఖర్చులు భరించి చేయిస్తాం. చనిపోయిన 4 కూడా వాళ్ళ 2 ఉద్యోగస్తులు కాదు, వాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళ చదువుల బాధ్యత, ఆ పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు పూర్తి గవర్నమెంట్ ప్రభుత్వమే, మేము జిల్లా యంత్రాంగమే బాధ్యత తీసుకొని, తల్లిదండ్రులు చేసే బాధ్యత జిల్లా యంత్రాంగం తీసుకొని పూర్తి చదువు నుంచి అన్ని రకాలుగా కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ చదువుకోవడానికి ఇక్కడ ఇల్లు కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి, స్కూల్లో అడ్మిషన్స్, రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్ ఇప్పించి, కాలేజ్ స్కూలు వాళ్ళు అన్ని రకాలుగా చేస్తారు. మరి ఉద్యోగస్తులైనటువంటి కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ అవకాశం ఇస్తారు. ఇవే కాకుండా వాళ్ళకు ఇంట్లో ఒక్కొక్క చనిపోయిన కుటుంబానికి ఒక తహసీల్దార్ని ఇన్ఛార్జ్ ఇస్తున్నాం. ఒక తహసీల్దార్ ఇన్ఛార్జ్ ఇచ్చి ఆ కుటుంబ పోషణ బాధ్యత మొత్తం టోటల్గా అన్ని రకాలుగా ఏమేమి చేయగలుగుతామో రేపటి లోపల టోటల్గా రిపోర్ట్ చేయమన్నాం. చేసి భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి ఎప్పుడు ఏమేమి అవసరాలు తీసుకోవడానికి కూడా ఒక అధికారిని నియమించి మేమే జాగ్రత్త తీసుకుంటామని చెప్పాలి. దయచేసి ప్రయాణికులకు, ముఖ్యంగా ఎంప్లాయీస్, బస్సులో ప్రయాణం చేయండి, లేదనుకుంటే వెహికల్స్ ఉంటే వెహికల్లో మీకు జాగ్రత్త చేయండి. మీకు తెలిసి కూడా మనం ఒక ఆటోలో 10 మంది ఎక్కిపోతే మరి అనుకోకుండా ఆ డ్రైవర్లు ఎవరైనా కానీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగితే ఇప్పటికీ చాలా సందర్భాలు జరిగినాయి. అప్పుడప్పుడు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా మళ్ళీ ఫ్యూచర్లో జరగడానికి మరి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కూడా అందరికీ చెప్పండి. దయచేసి వాళ్ళందరికీ కూడా ఆర్టీఐ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెహికల్స్ ఎవరు ర్యాష్గా పోయినా నిబంధన విరుద్ధంగా ఇమ్మీడియట్గా సీజ్ చేయమని కూడా గతంలో కూడా చెప్పినాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నేను ఈ విషయం పైన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి చేస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయాలు చెప్పడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుందామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మీరు మాట్లాడండి, వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా సౌకర్యాలు మనం చేద్దాం, ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం. అందరినీ కూడా మరి ప్రయాణికులు ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్ పైన ఏదైనా చిన్న అనుమానం కలిగినా కూడా
అందరికి ఫోన్లు ఉన్నాయి. జస్ట్ ఫోన్ ద్వారా కలెక్టర్ గారికి మెసేజ్ పెట్టినా కూడా సార్ ఇట్లా జరుగుతుంది కూడా ఇమ్మీడియట్గా ఎక్కడెక్కడ అప్పీల్ చేయడానికి కూడా మనకు చెప్తానికి అందరూ కూడా సహకరించాలని ఎక్కడి వాళ్ళం అక్కడ అందరం కలిస్తేనే ఇలాంటి సంఘటన జరగకుండా మనం చేయగలుగుతాం. కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి